హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. ఇది బుధవారం రోజు వీడియో అండి. ఆ రోజు మనకి ఉండ్రాళ్ళ తద్ది అలాగే సంకష్టహర చతుర్థి రెండు కలిసి వచ్చినాయండి. తగులు మిగులులాగా వచ్చినాయి అన్నమాట. అందుకని నేను రెండు కలిపి చేసేస్తాను. చతుర్థిని ఉండ్రాళ్ళ తద్ది వినాయకుడికి గౌరమ్మకి పూజ చేసుకుంటున్నాను నేను. గ్రహణం వెళ్ళిన మరుసటి రోజే పూజా మందిరంలో అన్ని ఫోటోలు అన్నిటిని శుభ్రం చేసేసి విగ్రహాలు అన్నిటిని శుభ్రం చేసి నేను అన్నీ పసుపు రాసి బొట్లు పెట్టి గంధం పెట్టి అన్నీ చేసేసుకున్నాను. మళ్ళీ ఈరోజు ఉండ్రాళ్ళ తద్ది కదా, అలాగే సంకష్టహర చతుర్థి అని ఓన్లీ వినాయకుడిని గౌరమ్మని కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను. ఉండ్రాళ్ళ తద్ది నోము ఉంటుంది, అది పెళ్ళైన కొత్తలో తీర్చేసుకుంటాము, అయిపోతుంది అనమాట. అట్ల తద్ది ఉండ్రాళ్ళ తద్ది ఇలాంటివి పెళ్ళైన కొత్తలోనే అయిపోతాయి అన్నమాట. తర్వాత ఇంకా మామూలుగా ఇలాగ పూజ చేసుకుంటాము. ఎందుకంటే మాకు గౌరీదేవిని వినాయకుడిని పెళ్ళిలో ఇస్తారు, అందుకని కంపల్సరీగా చేసుకుంటాం మేము ఎవ్రీ ఇయర్. అమ్మవారికి కుడుములు నైవేద్యంగా పెట్టుకుని తాంబూలం పెట్టుకుంటూ ఇలాగ మామూలుగా పూజ చేస్తాము. అదే నోము అయితే చాలా పెద్ద తతంగం ఉంటుంది, అది వేరే. ఇన్ని సంవత్సరాలని ఉంటుంది, కొంతమందికి 3 ఉంటుంది, కొంతమందికి 5 సంవత్సరాలు అలా ఉంటాయన్నమాట. అవి తీరిపోయిన తర్వాత ఇలా చేసుకుంటాం. మామూలుగా తాంబూలం పెట్టి పూజ చేసుకుంటాం అన్నమాట. ఇలాగ నేను వినాయకుడికి గౌరమ్మకి వస్త్రం వేసి పూలదండలు అవి వేస్తున్నాను. పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరణ చేస్తున్నాను. ఇది ముత్తైదువులు చేసుకుంటారనమాట. ఈరోజు మనకి సౌభాగ్యము ఉండాలని చెప్పి గౌరీదేవిని పూజిస్తాము. అలాగే తాంబూలం చలివిడి పెడుతున్నాను నేను. కంపల్సరిగా చలివిడి మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటామండి. ఏ పూజ అయినా సరే చలివిడి మాత్రం కంపల్సరీగా పెట్టాలి. అలాగే నేను ఈరోజు కుడుములు వండి పెట్టాను వినాయకుడికి, అలాగే గౌరీదేవికి కూడా ఇద్దరికి కుడుములు వండి పెట్టాను. మన ఇష్టమండి, 5, 9, 11 అలాగా లెక్క ప్రకారం పెట్టుకోవాలన్నమాట. అందుకని ఈవేళ వినాయకుడికి గౌరీదేవికి ఇలాగా కుడుములు నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి చలివిడి పెట్టి అష్టోత్తరాలు చదువుకుని కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చుకోవడమేనండి. ఇలా చేసుకుంటాను. కంపల్సరిగా చేసుకుంటాము. ఊళ్ళల్లో అయితే ఇంకా బాగా చేసుకుంటారు, తాంబూలం కూడా ఇస్తారు. ఇంకా ఇట్లానే చేసుకున్నాను నేను సింపుల్గా. ఊళ్ళల్లోని పల్లెటూరులో అది బాగా జరుగుతుందండి. ఊళ్ళల్లో అయితే అందరూ ఉంటారు కాబట్టి చాలా బాగా చేసుకుంటారు. అట్ల తద్ది కూడా చాలా బాగా జరుగుతుంది మా సైడ్ అయితే. నేను ఇంకా సిటీలో ఉంటున్నాం కాబట్టి ఇలా చేసేసుకుంటాను, ఇంట్లోనే చేసుకుంటాను నేను ఎక్కువగా. అలాగే నా కృష్ణయ్యను కూడా అలంకరణ చేసుకున్నాను ఇలాగా. అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. తాంబూలం పెట్టి ఈరోజు దీపం వెలిగించాను. రోజు పెడతాను, ఈరోజు తాంబూలం పెట్టాను అన్నమాట. ఇవంతా నా గార్డెను. అలాగే నేను మార్నింగ్ మా వారికి లంచ్ పెట్టేయాలి కదా, నేను బంగాళదుంప ఫ్రై అని పప్పు టమాటా చేశాను. ఎర్లీ మార్నింగే 7 కల్లా ఇద్దరు వెళ్ళిపోతారు, బాబుని మా వారు ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట. నేను అనుకుని ఎర్లీ మార్నింగ్ వంట చేసేస్తాను. బంగాళదుంప ఫ్రై చేస్తాను. ఇలా చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి, అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ముందుగా తాలింపు వేసేసి ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత మనం ఇలాగ చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసి మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా ఇలాగ తిప్పుతూ గరిటతో ఇలాగా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే కాస్త క్రిస్పీగా వస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బంగాళదుంప ఉడికింది అన్న తర్వాత మాత్రమే కాస్త పసుపు కారం అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను కొద్దిగా నువ్వుల పొడి చల్లాను పైన, అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే.
అలాగే నేను పప్పు టమాటా రెండు, పప్పుని టమాటా రెండు కుక్కర్లో వేసేసాను. తొందరగా అయిపోతుంది కదా. మార్నింగ్ రెడీ అయిపోయినాయండి బంగాళదుంప ఫ్రై, పప్పు టమాటా. ఇవి పిల్లలకి మా వారికి లంచ్ ఇది అనమాట. నేనైతే కుడుములు చేశాను కదా, ఆ కుడుములే ఆ రోజు తినేసాను అనమాట. నేను ఇంకా రైస్ అది ఇంకేం తినలేదు. దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్న కుడుములే తిన్నానమాట. ఇందులో మాగాయ పచ్చడి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. చాలామంది ఈరోజు ఉపవాసం కూడా ఉంటారు. ఇది వరకు ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నానండి. ఉపవాసాలు అవి చేయడం మానేసాను. తినేసే అన్ని పనులు చేసుకుంటున్నాను. మనకి ఇంకా ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. ఇది ఆఫ్టర్నూన్ నేను ఇది జీలకర్ర, వాము, అలాగే సోంపు ఈ 3 సమానంగా తీసుకోవాలి. తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నేను. మార్నింగ్ పరగడుపున ఈ పౌడరుని వాటర్లో కలుపుకొని తాగితే అరుగుదల బాగుంటుందంటండి. అలాగే మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరుగుతుందంట. మేము ఇది విని టీవీలో అది చెప్తూ ఉంటారు కదా డాక్టర్స్, అవిని చేస్తున్నాను. ఎలా ఉందో ట్రై చేసి చూసిన తర్వాత మీకు చెప్తాను. వీటి అన్నీ నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను. జీలకర్ర, వాము, సోంపు వీటన్నిటిని ఇలా మీడియం ఫ్లేమ్ మీద కాస్త 1-2 నిమిషాలు, ఎక్కువగా వేయించక్కర్లేదు, 1-2 నిమిషాలు వేయించి చల్లారనివ్వుకోవాలి. వర్షం పడుతుందండి. మళ్ళీ 1-2 రోజులు బాగా ఎండలు కాసినాయి, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. మాకైతే పిచ్చి లేస్తుంది ఈ వర్షాలతో. అయితే నాకు చిరాకు వచ్చేస్తుందండి. బట్టలు ఆరట్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి ఉండట్లేదు. చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టుకుంటున్నాను. పౌడర్ చేసుకుని ఒక గాజు సీసాలో వేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మనం ఇంకా టీ తాగకముందే ఇది తీసుకోవాలంటండి. నేను ఇలా గాజు సీసాలు వేసుకొని పెట్టుకుంటున్నాను. ట్రై చేసాక రిజల్ట్ ఎలా ఉందో మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తానమాట. 1-2 రోజులైనా మనం ట్రై చేసి చూడాలి కదా ఎలా అనిపించిందో. ఎర్లీ మార్నింగ్ చూద్దామని. ఏం లేదు, వాటర్లోని 1 టీ స్పూన్ వేసుకుని కొద్దిగా మరిగించి వడకట్టుకుని తాగడమే అంట. లేదంటే నైట్ టైం మీరు వాటర్లో నానబెట్టుకుని మార్నింగ్ కూడా తాగొచ్చు. మనకి వీలుని బట్టి ఎలా కావాలంటే అలా తాగొచ్చు అనమాట. ట్రై చేసి చూద్దాము. కాస్త మనకు కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందన్నమాట. అందుకని ట్రై చేద్దామని చూస్తున్నాను అండి. అలాగే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ కూడా నేను దీపం పెడతాను, సంధ్యా దీపం పెట్టుకుంటాను నేను. అందుకని ఒత్తులు వేసి నూనె వేస్తున్నాను. అవే కుందుల్లో మాత్రం వెలిగించను, వేరే కుందులు. చాలామంది మార్నింగ్ వేసిన కుందుల్లోనే ఈవినింగ్ కూడా వేసేస్తారు. అలా వేయకూడదంటండి. నేను కూడా ఇవి విని ఈ మధ్యన తెలుసుకుని ఇలాగ పాటిస్తున్నాను. నేను 2 జతల కుందులు పెట్టుకుంటాను, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అనమాట. ఇంట్లో దీపం పెట్టాక తులసి దగ్గర కూడా పెట్టుకుంటున్నాను. వర్షం తగ్గింది, అందుకని దీపం పెడుతున్నాను. ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.